ఎలా పాయించిన బట్టలు ఇప్పిస్తాను చేస్తున్నా అలా కాదు. తిక్క మాట్లాడకరే టంగు జాత ఎలా పాయించినా సరే. మీరు ప్రవర్తన ఎలా ఉంటుందంటే అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారాగా ఇంకా తర్వాత మీ వెనకాల ఎటువంటి జనాలు పడకూడదు, మీరు ఒక సెలబ్రిటీ స్టాండర్డ్ సెలబ్రిటీ అంటే నీ పెద్ద హీరో నన్ను ఫోజు కొట్టలే పిల్ల సెలబ్రిటీ అని ఫోజు ఎవరు నా ఇంతలాగా ఇవ్వలే చెప్తున్నా. ఫేస్ మాట్లాడతా. మీకు దయ ఉంటే హెల్ప్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను ఏమవుతున్నా తెలియనన్నా చెప్తున్నాను. నేను బాధపడి నా గుండె బరువవుతుంది. ఏమనిలన్నా నాకు ఒక్కటే ఆశ ఉంది. నా అన్నయ్యని మా వదినమని నా కన్న కొడుకుని వాళ్ళతో హ్యాపీగా గడపాలని ఆశపడుతున్నా. అదొకటి. మీ బావగాని సత్యనారాయణ లెక్చర్ కానీ కలవాలని ఆశపడుతున్నా. అసలు వాళ్ళు మారితేనే బాగుంటుంది. ఏదన్నా నేను చచ్చిపోయినప్పుడు తలకొర పెడుతున్న నా కొడుకు, నేను దేవుడు తీసుకుపోయినప్పుడే పోతా, నేను మామూలుగా సావు. నేను ఏందన్నా నేను చచ్చిపోతే ఒక నిమిషం కాదు సావునికే ఈ బాధలో. కానీ నా కన్న కొడుకు చూడాలా, వాడిని ముద్దాడుకోవాలా, వాడిని మంచుకునాలా, వాడిని పెళ్ళి చేయాలా. ఆ తల్లిగా నాకు ఆశ ఉంది. చీమ గారికి కేసీఆర్ని కలవాలా.